హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2025 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో అంటే చైత్ర మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్ 16 బుధవారం వస్తుందా లేదా ఏప్రిల్ 17 గురువారం వస్తుందా అనే విషయం గురించి, అలాగే ఆ రోజున చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, చంద్రోదయ సమయం ఏమిటి, అలాగే స్వామివారిని ఈ నెలలో ఏ పీఠం పేరుతో పూజిస్తారు, ఏ నైవేద్యం పెడతారు, ఏ మంత్రం చదువుకోవాలి, ఇలా అన్ని విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతున్నాయి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ ఆటంకాలన్నీ తొలగిపోవటానికి ప్రతి నెలలో వచ్చే 2 చవితి తిథుల్లో కూడా విఘ్నేశ్వరుడిని పూజించాలి. ముఖ్యంగా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి రోజున సంకటహర చతుర్థి జరుపుకుంటూ ఉంటారు. ఈ సంకటహర చతుర్థి రోజున విఘ్నేశ్వరును ప్రతి నెలలో కూడా ఒక్కో పీఠం పేరుతో స్వామివారిని పూజిస్తారు. ప్రతి మాసంలో కూడా ఈ సంకటహర చతుర్థి రోజున మన కోరికను స్వామివారికి తెలియచేసి ముడుపు కట్టి, ప్రతి మాసంలో కూడా సంకటహర చతుర్థికి సంబంధించి స్వామివారికి ప్రతి నెలలో ఒక్కో కథ ఉంటుంది. ఆ కథను కూడా చదువుకొని స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి సాయంత్రం వరకు కూడా అంటే చంద్రోదయ సమయం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ కూడా సమర్పించి చంద్రునికి ధూపదీప నైవేద్యాలతో అర్ఘ్యమిచ్చి ఉపవాసాన్ని విరమించి సంకటహర చతుర్థి వ్రతాన్ని పూజ చేయటం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇలా ప్రతి మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుని పూజ అనేది 3 మాసాలు, 5 మాసాలు, 7, 9, 11 మాసాలు ఇట్లా పెట్టుకొని స్వామివారి పూజ చేయడం వలన మనం చేసే పనిలో ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. అయితే ప్రతి మాసంలో కూడా సంకటహర చతుర్థి అనేది తదియతో కూడిన చవితి రోజున మనం చేసుకోవాలి. ఒక్కోసారి చవితి తిథి మిగులు తగులు అని 2 రోజులు కూడా చవితి తిథి అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అలాంటప్పుడు తదియతో కూడిన చవితి తిథి చంద్రోదయ సమయంలో ఉన్నప్పుడు మనం సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో అంటే చైత్ర మాసంలో సంకటహర చతుర్థి ఏప్రిల్ 16 బుధవారం జరుపుకోవాలా, ఏప్రిల్ 17 గురువారం జరుపుకోవాలా అనే విషయం గురించి తెలుసుకుందాము. ఏప్రిల్ 2025 చైత్రమాసం శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. చవితి తిథి సమయం వచ్చేసి 16 ఏప్రిల్ 2025 బుధవారం మధ్యాహ్నం 12:25 నుండి ప్రారంభమై 17 ఏప్రిల్ 2025 గురువారం మధ్యాహ్నం 2:01 వరకు చవితి తిథి అనేది ఉంటుంది. ఇలా చవితి తిథి 2 రోజులు కూడా వచ్చిన రోజున మనం ఏం చేయాలి అనే విషయానికి వస్తే, చవితి తిథి తదియతో కూడిన చవితి చంద్రోదయ సమయంలో ఉన్న రోజున మనం సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. అయితే తదియతో కూడిన చవితి తిథి 16వ తారీఖు ఏప్రిల్ రోజు బుధవారం రోజున ఉంది కాబట్టి మనం ఏప్రిల్ 16వ తారీఖున సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. ఈ రోజున నక్షత్రం అనురాధ నక్షత్రం. రాత్రి తెల్లవారుజామున 3:09 వరకు ఉంటుంది. తదుపరి రోజున చంద్రోదయ సమయం వచ్చేసి ఏప్రిల్ 16 రాత్రి 9:55 ఉంటుంది. అలాగే ఈ నెలలో వికట సంకటహర చతుర్థి అనే పీఠం పేరుతో స్వామివారిని పూజిస్తారు. అలాగే ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా పాయసం, కుడుములు, పులిహోర, మోదకాలను నైవేద్యంగా సమర్పించడం వలన వినాయకుని అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. ఈ రోజున అంగారక రుణ విమోచక స్తోత్రం, విఘ్నేశ్వరుని అష్టోత్రం, సంకటనాశక గణేశ స్తోత్రం, అలాగే ఓం గం గణపతియే నమః అనే ఈ మంత్రాలను పఠించడం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహం అనేది కలుగుతుంది. విన్నారు కదా, సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది అనే విషయం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.